नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। करीमनगर डिस्ट्रिक्ट कांग्रेस प्रेसिडेंट डॉक्टर मेडीपल्ली सत्यम ने करीमनगर डीसीसी ऑफिस में कहा कि पिछली बीआरएस सरकार ने कोंडागट्टू मंदिर को कोई फंड नहीं दिया और अगर ये साबित हो जाता है कि फंड दिया गया था तो वे पॉलिटिक्स छोड़ देंगे। उन्होंने यह भी कहा कि वे आंध्र प्रदेश के डिप्टी चीफ मिनिस्टर पवन कल्याण के 36 करोड़ रुपए के फंड को मंजूरी देने के लिए शुक्रगुजार हैं। 9 भारत समाचार तेलंगाना करीमनगर से अब्दुल समद के साथ नवीन कुमार की रिपोर्ट। విద్యార్థులు నిరుద్యోగులు సబ్బండ వర్గాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుకొని ఆ రోజు ఉన్నటువంటి నిరంకుశ ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ గారు 2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాడు మిగులు బడ్జెట్తో రాష్ట్రం ఇస్తే 10 సంవత్సరాలు 7-8 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలను ఏ రోజు కలవకుండా ప్రజలకు దూరంగా వారి పరిపాలన ఏ విధంగా కొనసాగిందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు। ఈ రాష్ట్రం అప్పుల అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఏమాత్రం కూడా వెనక్కిపోవద్దని చెప్పి ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు గతంలో బీఆర్ఎస్ చేసిన అన్ని సంక్షేమ పథకాలని అమలు చేస్తూనే కొత్తగా మేము ఎన్నికల సమయంలో చెప్పినట్టు దాదాపు ఇప్పటికీ 6 గ్యారంటీల్లో 80% పైగా హామీలు కూడా మేము నెరవేర్చాం। మహిళలకు ఫ్రీ జర్నీ కావచ్చు ఆర్టీసీ బస్సుల్లో, పేద ప్రజలు వాడుకునే 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకునే వాళ్ళకు ఉచిత కరెంటు కానీ, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి 2 లక్షల లోపు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం। గతంలో రైతు బంధు 5,000 ఇస్తుంటే ఒక 1000 రూపాయలు అదనంగా పెంచి రైతు భరోసా ఇచ్చి రైతులకు అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం। 10 సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అన్యాయం జరుగుతుంది, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది చెప్పినటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాలకు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకపోగా మా ప్రభుత్వం వచ్చినాక చాలా తొందరలోనే 60-70 వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులు ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ। మరీ ముఖ్యంగా 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పేదోరికి ఒక రేషన్ కార్డు ఇచ్చిన పోలేదు, పాపన పోలేదు। ఇలా అనుకున్న మనందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం। ఇలా ధనవంతులు శ్రీమంతులు ఏ బియ్యం అయితే తింటున్నారో సన్న బియ్యాన్ని ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారునికి సన్న బియ్యం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం। ముఖ్యంగా 10 సంవత్సరాల కాలంలో ఏ గ్రామంలో కానీ ఏ ఒక్క పేదోడికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు కట్టించిన పాపన పోలేదు। కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటి సంవత్సరంలోనే 3,500 ఇల్లు మేము శాంక్షన్ ఇచ్చినాం। దాంట్లో దాదాపు సగానికి పైగా ఇల్లు కట్టుకొని ఇలా గృహ ప్రవేశాలు కూడా చేసినటువంటి చరిత్ర ప్రభుత్వం హయాంలో జరిగింది। ఇలా ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తుంటే అంటే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, కళ్ళు లేని కబోదిల్లాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంచుకొని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే నేను అందరూ అనట్లేదు, కొంతమంది సోషల్ మీడియా ప్రచారాస్త్రంగా వాడుకుని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా తయారై ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టు విష ప్రచారం అడ్డదిడ్డంగా మాట్లాడడం చేస్తున్నారు। అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు। కేసీఆర్ గారు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండి వాళ్ళ కుటుంబం 2 మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీలు ఉండి అధికారం పోగానే కనీసం కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు కూడా ప్రజల గురించి మాట్లాడారు। అసెంబ్లీలో కూర్చోవడానికి కూడా నామోషం లేదు। మా ముఖ్యమంత్రి గారు అన్నారు, మీ అనుభవాన్ని రంగరించి
మాకు సలహాలు ఇవ్వండి. మీకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది, పరిపాలన అనుభవం ఉంది కేసీఆర్ గారు. మీరు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. నిజంగా మేము తప్పొప్పులు చేస్తున్నామో సరిదిద్దండి అని ప్రతిపక్ష నాయకుడికి ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు సమర్పిస్తున్నా. ఇలా విచిత్రం ఏంటంటే మొన్న వస్తే ప్రజల సమస్యల గురించి మాట్లాడతాడు, ఈ రాష్ట్రం గురించి మాట్లాడతాడు. అందరూ కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ వేచి చూస్తుంటే కేవలం 2 నిమిషాలు అటెండెన్స్ చేసుకుని పోయాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏ రాష్ట్రంలో ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి కేసీఆర్ తప్ప ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అన్నట్టు పనిచేయలేదు. సరే ముఖ్యమంత్రులు గతంలో చేసిన రాకపోతే రాకపోవచ్చు, కానీ కేవలం అటెండెన్స్ కోసమే వచ్చి 2 నిమిషాలు అసెంబ్లీని వచ్చి ఇలా ప్రజాస్వామ్యంలో శాసనసభ అనేది అత్యున్నత సభ. శాసనసభ అనే ఒక దేవాలయం, ప్రజల సమస్యలు చర్చించే ఒక వేదిక. అట్లాంటి శాసనసభకు 2 సంవత్సరాల నుంచి మాజీ ముఖ్యమంత్రి గారు రాకపోవడం నిజంగా తెలంగాణ ప్రజలను అవమానించారు. వాళ్ళు ఇంకా కూడా ఆ నియంతృత్వం, నిరంకుశ పోతలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి మాత్రం పరిమితం చేస్తే 6 నెలలోపు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ప్రతిపక్షాన్ని కూడా పనికిరారు, అసలు మీ పార్టీ అవసరం తెలంగాణ రాష్ట్రంలోనే లేదని చెప్పి 17 పార్లమెంట్ సీట్లకు గుండు సున్నా ఇచ్చింది. అయినా కూడా వారి ప్రవర్తన మారతలేదు. మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా పల్లెలన్నీ కూడా ఇలా కాంగ్రెస్ వైపే తీర్చింది. రేపు జనవరి చివరి మాసంలో కానీ లేదంటే ఫిబ్రవరి మాసంలో కానీ ఈ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలా పల్లెల తీర్పు ఏ విధంగా అయితే ఉందో పట్టణ తీర్పు అంతకంటే మించి కూడా ఇలా అన్ని మున్సిపాలిటీలను తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మెజారిటీ మున్సిపల్ స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. బీఆర్ఎస్ అవసరం కానీ బీజేపీ అవసరం కానీ తెలంగాణ ప్రజలకు లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎన్నికలకు పోతాం. గత 10 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలన్నీ చెప్తాం. మేము ఈ 2 సంవత్సరాలు ఏమేమి అభివృద్ధి చేసినాము, ఏమేమి సంక్షేమం చేసినాం కూడా ఇలా ప్రజలకు వివరించి, పట్టణ ప్రజలకు వివరించి ఇలా మెజారిటీ మున్సిపల్ స్థానాలు, మరీ ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతుంది. మెజారిటీ సీట్లు సాధించి కరీంనగర్ కార్పొరేషన్తో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, తెలంగాణలో ఉన్నటువంటి